భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి ఏకవచనంతో మాట్లాడిన మాటలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి ఏకవచనంతో ప్రసంగించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రజల్లో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై ట్వీట్ చేసిన కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ నాయకుడు హెచ్డి కుమారస్వామి మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఏకవచనంతో సంబోధించిన సిద్ధరామయ్యను వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ను డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎస్సీ ఎస్టీ నాయకుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేసి ఆయన మాట్లాడిన మాటలకు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దళిత వర్గానికి చెందినందున ఆమెను పార్లమెంటు ప్రారంభోత్సవానికి, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి పిలవకుండా బీజేపీ నేతలు ఆమెను అవమానించడం నాకు చాలా బాధ కలిగించడమే కాకుండా నాకు కోపం తెప్పించిందని సీఎం సిద్ధరామయ్య వివరించారు. అణగారిన వర్గాల అవగాహన సదస్సులో తాను కాస్త ఉద్వేగానికి లోనయ్యానని, ఈ ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు తాను రాష్ట్రపతిని ఏకవచనంతో సంబోధించానని సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నాలాంటి వారు తల్లిదండ్రులను, పెద్దలను ఏకవచనంతో సంబోధించడం ఆనవాయితీగా అలవాటుగా వస్తుందని, అదే ఫ్లోలో తాను గౌరవనీయులైన రాష్ట్రపతిని ఏకవచనంతో మాట్లాడేశానని, తాను రాష్ట్రపతిని ఏకవచనంతో సంబోధించకుండా ఉండాల్సిందని, అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు తాను చింతిస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. అయితే 2 సార్లు ఉన్నతమైన సీఎం పదవి చేపట్టిన సిద్ధరామయ్యకు, న్యాయవాది అయిన ఆయనకు ఎవరిని ఎలా సంబోధించాలో తెలీదా అంటూ జేడీఎస్, బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.